తెలివైన వాడు. పోలవరం గ్రామంలో నాగన్న, తాయారమ్మ అనే పేద దంపతులు ఉండేవాళ్ళు. వాళ్లకు పాపయ్య ఒక్కడే కొడుకు. వాడికి 10 ఏళ్లు నిండుతుండగా తల్లిదండ్రులు ఇద్దరూ విషజ్వరాల వల్ల వారం రోజుల తేడాలో మరణించారు. దాంతో పాపయ్య అనాథైపోయాడు. అయితే గ్రామస్తులు వాడి మీద దయతలిచి రోజు ఒక ఇంటి వాళ్ళు వాడికింత అన్నం పెడుతూ ఉండేవాళ్ళు. క్రమంగా పాపయ్య పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ గ్రామస్తులు వాడి చేత చిన్న చిన్న పనులు చేయించుకోసాగారు. పాపయ్య ఎవరు చెప్పిన పని కాదనక వళ్ళు వంచి పనిచేస్తూ ఉండేవాడు. ఉమ్మడి నౌకరుగా మారిపోయాడు. దానికి ప్రతిఫలంగా గ్రామస్తులు వాడికి తిండి పెట్టేవాళ్ళు. ఒక్కొక్కసారి 2-3 వచ్చి నా పనికిరా అంటుండేవాళ్ళు. అలా అన్నప్పుడు నా పనికిరా అని పాపయ్యను పిలిచినప్పుడు పాపయ్య ఎవరి పనికి వెళ్ళాలో అర్థమయ్యేది కాదు. వాళ్లలో ఏ ఒక్కరి ఇంటి పనికో వెళ్ళేవాడు. దాంతో మిగిలిన వాళ్ళు పాపయ్యను నానా తిట్లు తిట్టి ఇక పైన మా ఇంట్లో నీకు అన్నం ఉండదు అని బెదిరించి వెళ్ళేవాళ్ళు. అలా కొన్నాళ్ళు గడిచాక రామయ్య అనే రైతు ఒక రోజున పాపయ్యను పిలిచి, ఒరే, నువ్వు ఎంతకాలమని గ్రామంలో వాళ్ళందరికీ అడ్డమైన చాకిరీ చేసి బతకగలవు? రేపటి నుంచి నువ్వు మా ఇంట్లో ఉండిపో. మా పనులు చేసి పెడుతూ ఉండు. నీకు రోజు మా ఇంట్లోనే అన్నం పెడతాం. తీరుబాటు సమయంలో మా పిల్లలతో పాటు చదువుకుందువు గాని అన్నాడు. పాపయ్య అందుకు ఒప్పుకొని ఆ మర్నాటి నుంచి రామయ్య ఇంటి పనులు చేయడం ప్రారంభించాడు. ఈ సంగతి తెలిసి గ్రామంలో వాళ్ళు వాణ్ణి తమ పనులకు పిలవడం మానుకున్నారు. ఇలా 1 నెల గడిచేసరికి పోలయ్య అనే రైతుకు ఒక ఆలోచన వచ్చింది. ఆయన రహస్యంగా పాపయ్యను పిలిచి, ఒరేయ్ పాపయ్య, నువ్వెంత పనిమంతుడివి, ఎంత నమ్మకస్తుడివి. అటువంటి నీకు ఆ రామయ్య నీ కాలే కడుపుకు ఇన్ని గంజినీళ్లు పోసి నీ చేత గొడ్డు చాకరీ చేయించుకుంటున్నాడు. ఇది అన్యాయం కదూ. నువ్వు పని చేసేందుకు మా ఇంటికి రా. నీకు కడుపు నిండా అన్నం పెట్టి రోజు 1 రూపాయి కూడా ఇస్తాను అన్నాడు. ఇందుకు పాపయ్య సరేనని రామయ్య ఇంట్లో పని మాని పోలయ్య ఇంటికి వచ్చి వాళ్ళ పనులు చేయసాగాడు. రామయ్య ఉక్రోషం కొద్దీ పాపయ్యను నానా తిట్లు తిట్టాడు. పోలయ్య ఊరి రచ్చబండ దగ్గర చేరి 10 మందితో రామయ్యను గురించి చెప్పి, రామయ్య అలా నోరు పారేసుకోవడం ఏం బాలేదు. ఇందులో నా తప్పేముంది? ఆ పాపయ్యగాడి మొఖన పిడికెడు మెతుకులు పారేసి ఆయన వాడి చేత రాత్రనక పగలనక వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు. నేను వాడికి సుష్టుగా అన్నం పెట్టడమే కాక రోజు 1 రూపాయి కూడా ఇస్తున్నాను అన్నాడు. ఇది విని అక్కడ చేరిన వాళ్లలో కొందరు రామయ్య పక్షాన, మరికొందరు పోలయ్య పక్షాన కొందరు మాట్లాడడం ప్రారంభించారు. క్రమంగా అది కీచులాటలా తయారైంది. అప్పుడు గ్రామ మునసుబు కల్పించుకొని, ఒక అనాథ వెధవ కోసం మీలో మీరు కీచులాడుకోవడం ఏమీ బాలేదు. ఆ పాపయ్య పుట్టు బానిసేమీ కాదుగా. ఏ ఇంట వాడికి సౌకర్యంగా ఉంటే ఆ ఇంట చేస్తాడు అన్నాడు. అవును, అంతేగా మరి అన్నాడు గ్రామంలోకెల్లా పెద్ద రైతైన భూషయ్య. ఆ మర్నాడు భూషయ్య తన పాలేరును పంపి పాపయ్యను తన ఇంటికి పిలిపించి వాడికి అన్నం పెట్టి నెలకు 50 రూపాయలు ఇచ్చేటట్టు, దాంతోపాటు సంక్రాంతి పండగకు 1 జత బట్టలు కూడా ఇచ్చేటట్టు మాట్లాడి వాణ్ణి తన పనిలో పెట్టుకున్నాడు. ఆ సంగతి తెలిసి పోలయ్య రచ్చబండ దగ్గర ఆ భూషయ్య బాగా ఉన్నవాడని మిడిసిపడుతున్నాడు. నా ఇంటి నౌకరి పాపయ్యకు లేనిపోని ఆశలు పెట్టి తీసుకుపోతాడా? ఇదేం తెలివైన పని కాదు అన్నాడు కోపంగా. అక్కడే ఉండి ఆ మాటలు విన్న రామయ్య, నువ్వు చేసిన పనేంటి? నా దగ్గరున్న పాపయ్యను డబ్బాస పెట్టి తీసుకుపోయావు కదా, అది తెలివైన పనా అన్నాడు. దాంతో పోలయ్య రెచ్చిపోయి రామయ్యను తిట్టడం ప్రారంభించాడు. నలుగురు చేరి వాళ్లను సర్ది ఎవరి ఇళ్లకు వాళ్లను పంపేశారు. కొన్నాళ్ళుగా ఇలా జరుగుతుందంతా గమనిస్తున్న పాపయ్య ఆ రాత్రి ఒక
ఉత్తరం రాసి దాన్ని మునసబు ఇంటి కిటికీలో నుంచి లోపలకు విసిరి గ్రామం విడిచి ఎటో వెళ్ళిపోయాడు. తెల్లవారాక మునసబు ఆ ఉత్తరం చదివి నవ్వుకొని సాయంకాలం రచ్చబండ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న వాళ్లతో పాపయ్య ఉత్తరం ఒకటి రాసి మా ఇంట్లో పడేసి గ్రామం వదిలిపోయాడు, అందులో ఏమున్నదో చదవమంటారా అని అడిగాడు. చదవమన్నట్టు అందరూ తలలు ఊపారు. గ్రామంలోని చిన్న పెద్దల అందరికీ నమస్కారాలు. నా తల్లి తండ్రి పోయాక అనాథుడైన నాకు గ్రామంలోని వారందరూ ఇంత అన్నం పెట్టి ఎంతో ఆప్యాయంగా పెంచి పెద్ద చేసినందుకు కృతజ్ఞుణ్ణి. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే నా వల్ల గ్రామస్తులు ఒకరిపై ఒకరు ద్వేషాన్ని పెంచుకొని ఒకరినొకరు కత్తులతో పొడుచుకుంటారేమోనని, లేక నన్ను కత్తులతో పొడిచి చంపుతారేమో అన్న భయం కలుగుతుంది. అందువల్ల ఎవరికీ చెప్పకుండా చీకటి మాటున గ్రామం విడిచి దూరంగా పోతున్నాను. మునసబు ఈ విధంగా ఉత్తరం చదివి అందరి ముఖాలకేసి ఒక్కసారి పరీక్షగా చూసి, పాపయ్య మరికొంతకాలం గ్రామంలో ఉంటే వాడు ఊహించని విపత్తు మన గ్రామానికి తప్పేది కాదు. వాడు నిజంగానే మనందరికన్నా తెలివైనవాడు. ఏమంటారు అని అడిగాడు. కథ సమాప్తం.